ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో మనం కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసిన బ్లౌజ్ని నెక్ డిజైన్ పాడవకుండా పర్ఫెక్ట్గా ఫిట్టింగ్తో ఎలా కటింగ్ చేయాలో చాలా ఈజీ పద్ధతిలో చూపిస్తాను. కొత్తగా నేర్చుకునే వారికి అర్థమయ్యేలా ప్రతి చిన్న పాయింట్ వివరంగా చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్లిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా ఎవరైనా సరే మొదటగా లైనింగ్ క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత మెయిన్ క్లాత్ని కటింగ్ చేసేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం లైనింగ్ని వాష్ చేసుకొని ఐరన్ చేసుకొని ఇలా నీట్గా అయితే క్రాస్గా లేకుండా స్ట్రైట్గా అయితే కటింగ్ చేసేసుకొని పెట్టుకోవాలి. ఇదైతే నేనే వర్క్ చేసిన బ్లౌజ్ పీస్ అండి. మీకు కూడా ఇలాంటి డిజైన్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను డిజైన్స్ పెడతాను. ఇదే చూడండి, డిజైన్ అయితే చాలా నీట్గా ఫినిషింగ్గా చాలా సూపర్గా ఉంటుందండి. ఇవి వచ్చేసి హ్యాండ్స్. మీకైతే డిజైన్ అయితే నచ్చినట్లయితే ఫస్ట్ అయితే లైక్ అయితే చేసేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఫస్ట్ అయితే మనం హ్యాండ్స్ కటింగ్ చేసేసుకుందాం. మనకి ఎప్పుడైనా కానీ బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు డబుల్ హోల్ చేస్తే ఓపెన్ మనకు రివర్స్ సైడ్లో ఉండాలి. ఇప్పుడు ఇలా డబుల్ హోల్ చేసిన దాన్ని ఇంకొక హోల్ చేసుకోవాలి. ఇలా హోల్ చేసేసుకొని స్ట్రైట్గా ఉండేటట్టు ఇలా హోల్ చేసుకోవాలి. ఇప్పుడైతే 1/2 ఇంచ్ ఖర్చు కోసం అయితే మార్కింగ్ చేస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసుకొని మనకు హ్యాండ్ పొడవు వచ్చేసి 10 ఇంచులండి. 10 ఇంచులకు మనము ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా చేసుకొని ఈ పైన ఖర్చు కోసం అయితే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా చేసుకొని 10.5 ఇంచులకు మార్కింగ్ చేస్తున్నాను. అటు సైడ్ ఇటు సైడ్ కరెక్ట్గా 10.5 ఇంచులకు ఇలా మార్క్ చేసుకొని ఒక స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసేసుకోవాలి. ఇలా గీసుకున్నాక ఇక్కడ షోల్డర్ వైపు 2 ఇంచులు ఒక మార్క్ చేసేసుకొని హ్యాండ్ లూజ్ వచ్చేసి 16 ఇంచులండి. 16 ఇంచుల్లో సగము 8 ఇంచులు, 16 ఇంచుల్లో సగం 8 ఇంచులండి. మనము హ్యాండ్ లూజ్ కోసం అయితే 8 ఇంచులకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇది వచ్చేసి 8 ఇంచులు కరెక్ట్గా ఇక్కడికే ఉందండి. ఇప్పుడు మనము చంక డౌన్ కోసం అయితే 3 ఇంచులకు మార్క్ చేసుకొని ఈ 8 ఇంచులు ఈ 3 ఇంచులు కలుపుకుంటూ ఇక్కడి వరకు వచ్చింది కదండి. 8 ఇంచులు కరెక్ట్గా ఇగో ఇదండి మార్కింగ్. ఇప్పుడు ఇది కలుపుతూ ఒక స్ట్రైట్ క్రాస్ గాను చక్కగా స్ట్రైట్ గా ఉండేటట్టు ఒక లైన్ అయితే డ్రా చేయండి. ఇలా చేశాక మనము ఇక్కడ 3/4 ఇంచుకి 1.5 ఇంచుకి ఒక మార్క్ చేసుకొని మనకి ఇలా స్కేల్ తీసుకొని ఇక్కడ నుంచి క్రాస్ అయితే తిప్పేసుకోవాలి. ఇలా క్రాస్ తిప్పేసుకొని ఇక్కడ మాత్రం 1/2 ఇంచు ఇలా క్రాస్ తిప్పుకోవాలి. ఇలా అండి, ఇలా క్రాస్ తిప్పేసుకోవాలి. ఇప్పుడు ఇదైతే కటింగ్ చేసుకొని మనం ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసి కింద హ్యాండ్ లూజ్ వచ్చేసి 11 ఇంచులు అండి. 11 ఇంచులు అంటే 5.5 ఇంచులు మార్క్ చేసుకోవాలి. 11 ఇంచుల్లో సగము
5.5 ఇంచులు. 5.5 ఇంచులకు ఖర్చు కోసం అయితే 2 ఇంచులు. ఇప్పుడు ఇక్కడ ఈ మెయిన్ డాట్ కా నుంచి ఈ డాట్ వరకు ఇలా అయితే గీసుకోవాలి. ఇక్కడ మనకి ఎక్స్ట్రా క్లాత్ అతుకొస్తుంది కదండి, అప్పుడు ఈ క్లాత్ని కటింగ్ చేసుకొని స్ట్రైట్గా దీనికి జాయింట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా జాయింట్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఇక్కడ మధ్యలో ఒక కట్స్ అయితే పెట్టుకొని లోతు కోసం అయితే ఇలా ఎక్స్ట్రా ఉన్నదాన్ని కటింగ్ చేసేసుకొని ఇలా ఓపెన్ అయితే చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసి ఇలా మధ్యలో మనం కట్స్ అయితే పెట్టుకున్నాం కదండి, అక్కడి నుంచి 1 ఇంచ్కి ఒక మార్క్ చేసుకొని ఇక్కడ నుండి ఇక్కడ వరకు 7.5 ఇంచులు ఉందండి. 7.5 ఇంచుల్లో సగము ఇలా హోల్ చేసి గుర్తయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక 1/2 ఇంచుకు ఒక మార్క్ చేసుకొని క్రాస్ అయితే కటింగ్ చేసి లో కటింగ్ అయితే తీసేసుకోవాలి. ఇలా క్రాస్గా రౌండ్గా షేప్ వచ్చేటట్టు ఇలా గీసుకొని ఇలా గీసి ఇది హ్యాండ్ లోతు. ఇప్పుడు హ్యాండ్ లోతు తీసేసుకున్నామండి. ఇది లోతు తీసుకున్నట్టు మార్కింగ్ అయితే పెట్టుకుంటున్నాను నేను. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేయడం అయిపోయిందండి. కటింగ్ చేసేది అయిపోయాక మనకి ఇట్లా మధ్యలో హోల్ చేసేసుకొని ఇవైతే ఇందులో పెట్టేసుకొని పక్కకైతే పెట్టేసుకుందాము. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ చేద్దాము. బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇలా అయితే మళ్ళీ వేసుకొని బ్లౌజ్ పొడవు వచ్చేసి 15 ఇంచులండి. 15 ఇంచులకు నేను ఖర్చుతో సహా 16 ఇంచులకు మార్క్ చేస్తున్నాను. ఒకటేసారి ఇలా 16 ఇంచులకు మార్క్ చేసేసుకొని బ్లౌజ్ లూజ్ వచ్చేసి 34 ఇంచులండి. 34 ఇంచ్. 34లో సగము ఇలా 34 ఇంచ్ కాడికి తీసుకొని 34లో సగంలా మళ్ళీ సగం ఇలా 4 మడతలు టేప్ని వేసుకుంటే వచ్చేస్తుందండి. 8.5 ఇంచులండి. 8.5 ఇంచుల్లో 8.5 ఇంచుల్లో మనము 3 ఇంచులు యాడ్ చేసుకోవాలి. ఎందుకంటారా, నడుము పట్టి పెట్టుకోవడానికి నడుముకు 2 ఇంచులు ఖర్చు కోసం 1 ఇంచు నడుము పట్టి మొత్తము 8.5కు మనము 3 ఇంచులు యాడ్ చేయాలి. 3 ఇంచులు చేస్తే 11.5 ఇంచులు వస్తుందండి. 11.5 ఇంచులు వస్తుందండి. మనం ఇప్పుడు 11.5 ఇంచులకు మార్క్ చేసుకోవాలి. ఇలా 11.5 ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకొని ఇటు సైడ్ కూడా కరెక్ట్గా 11.5 ఇంచుల కాడ ఇలా మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇటు స్ట్రైట్గా అయితే లైన్ అయితే గీసుకోవాలి. ఇలా గీసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ అయితే ముందే మార్కింగ్ చేయడం వల్ల చాలా
నీట్గా మనకి కటింగ్ చేయడానికి చాలా నీట్గా ఉంటుంది. కటింగ్ చేసింది కూడా చాలా పర్ఫెక్ట్గా బ్లౌజు చాలా ఫినిషింగ్గా కూడా వస్తుందండి. ఇలా కటింగ్ చేసేసుకున్నాక మనము 34 సైజ్ బ్లౌజ్ అంటే ఇంచుమించు బిగ్ సైజ్ లాంగ్ సైజ్ వచ్చేస్తుందండి. లాంగ్ సైజ్కి అయితే మనము ఎలాంటి మార్కింగ్ చేస్తామో సేమ్ అలాగే ఇప్పుడు మనం మార్కింగ్ చేయాలి. మనకి ఇప్పుడు సైజ్ బ్లౌజ్తో అవసరం లేదు. ఇప్పుడు ఎలా మార్కింగ్ చేయాలంటే నెక్ రౌండ్ కోసం అయితే మనం ఇక్కడ నెక్ రౌండ్ కోసం అయితే మనం ఇక్కడ పావు తక్కువ 3 ఇంచుల కాడ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ కోసం అయితే షోల్డర్ కోసం అయితే మనము 3.25 ఇంచు మార్క్ చేసుకోవాలి. 3.25 ఇంచులు 3.25 ఇంచు ఇలా మార్క్ చేసుకొని ఇలా పావు తక్కువ రౌండ్ కోసం అయితే పావు తక్కువ 3 ఇంచులకు మార్క్ చేసి షోల్డర్ కోసం అయితే 3.25 ఇంచులకు మార్క్ చేసేసుకొని చంక పొడవుకు అయితే చంక రౌండ్ కోసం అయితే 6.5 ఇంచులకు మార్క్ చేసుకోవాలి. 6.5 ఇంచుల కాడ చంక రౌండ్ కోసం అయితే మార్క్ చేసుకొని ఇటు సైడ్ కూడా 6.5 ఇంచులకు మార్క్ చేసుకొని స్ట్రైట్గా అయితే లైన్ గీసేసుకోవాలి. ఇలా ఇప్పుడైతే మనకి చంక రౌండ్ కోసం అయితే 1.5 ఇంచు బిగ్ సైజ్ కాబట్టి 1.5 ఇంచులు మన చంక రౌండ్ తిప్పుకోవడానికి అయితే మార్క్ చేసుకోవాలి. కరెక్ట్గా ఈ మూల మీద పెట్టండి. ఇక్కడ 1.5 చూడండి 1.5 కాడ మార్కింగ్ అయితే పెట్టేసుకొని మనకి ఉన్న దాంట్లో ఇప్పుడు 6.5లో మధ్యలోకి టేప్ను హోల్ చేసుకొని ఇక్కడైతే మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసేసుకొని మనకు షోల్డర్ కోసం అయితే 2 ఇంచులు అయితే మార్క్ చేసుకున్నాం కదండి. ఇది షోల్డర్ కాదండి, సారీ, ఖర్చు కోసం అయితే 2 ఎక్కువ మార్కింగ్ చేసుకున్నాం కదండి. ఈ 2 ఇంచులకు 1.5 ఇంచు మార్క్ పెట్టుకొని ఈ రౌండ్నైతే ఈ మూడింటిని కలుపుకుంటూ రౌండ్నైతే గీసుకోవాలండి. ఇలా అయితే రౌండ్ తీసుకోవాలి. ఇలా గీసుకోవాలండి. ఇప్పుడు మనము నెక్ షోల్డర్ అయిపోయింది, నెక్ రౌండ్ అయిపోయిందండి. ఈ నెక్ రౌండ్ అయితే మనకి ఇక్కడైతే నెక్ ఎత్తు కప్పుకైతే మనము వర్క్ ఎంత వర్క్ వస్తుందో చూసుకొని అంతవరకు అయితే వేసుకోవాలి. మనమైతే ఇప్పుడు నెక్ మనకి ఎంత వరకు వస్తుందో ఇక్కడైతే మార్కింగ్ చేసుకోవాలి. నెక్ పొడవు వచ్చేసి ఈ సైజుకి 10.5 ఇంచులు ఉందండి. 10.5 ఇంచుల కాడ మార్క్ చేసేసుకొని ఖర్చు కోసం అయితే 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటే 11 ఇంచులు నెక్ మనము ఇక్కడ 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకుంటే పావు తక్కువ 11 ఇంచులకు మార్క్ చేసుకోవాలి. ఓకేనండి, ఇప్పుడు అర్థమైందా? మనకున్న నెక్ సైజ్ బ్లౌజ్ పెట్టుకుంటే దానికన్నా 1/2 ఇంచు ఎక్స్ట్రా పైకి మార్కింగ్ చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల మనకి ఖర్చు కూడా ఇందులోకి యాడ్ అవుతుంది. ఇప్పుడైతే మనం ఇదైతే కటింగ్ చేసేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్నాక మనకి ఇక్కడైతే చిన్నగా ఒక మార్క్ అయితే చేసేసుకోండి. ఇలా గుర్తు కోసం అయితే ఒక కట్స్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ను కటింగ్ చేద్దాము.
ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనం ఎలా వేసుకోవాలంటే, ఇప్పుడు మనకు మిగిలిన క్లాత్ని అడ్జస్ట్ చేసుకొని, ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకునేది అయిపోయింది కదండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ను కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని ఎలా కటింగ్ చేసుకోవాలంటే, మనం ఫస్ట్గా కటింగ్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇలా క్లాత్ మీద, మనకు ఉన్న క్లాత్ మీద అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక బ్యాక్ పార్ట్ కిందికి ఉన్నదాన్ని 2 ఇంచుల పొడవు పైకి హోల్ చేసి ఇలా 2 ఇంచులు కొలుచుకోండి. ఇలా కరెక్ట్గా 2 ఇంచులను ఇలా హోల్ చేసేయండి. ఇలా హోల్ చేసి లోపలికి మలుచుకోవాలి. ఇప్పుడు ఉన్న దానిని మార్కింగ్ చేసుకోవాలి. ఇలా కరెక్ట్గా మార్కింగ్ అయితే చేసుకోండి. చుట్టూ ఇలా అయితే మార్కింగ్ చేసుకున్నాక, మనం ఇక్కడ కట్స్ పెట్టుకున్నాం కదండి, అక్కడ ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు షోల్డర్కి ఇలా చుట్టూ చంక కాడగున రౌండ్గా మార్కింగ్ చేసుకొని, ఇటు సైడ్ కూడా ఇలా మార్కింగ్ చేసుకోండి. మనకైతే ఇక్కడ క్లాత్ సరిపోవడం లేదు కదండి, మనం కుట్టేటప్పుడు మనకి ఎంత క్లాత్ అవసరం అవుతుందో అప్పుడు యాడ్ చేసుకుందాం. నేనైతే మీకు అర్థం కావడానికి ఉన్నదానిని ఇలా గీస్తున్నాను చూడండి. చాలా వరకు బిగ్ సైజ్ లాంగ్ సైజ్ బ్లౌజులకు 1 మీటర్ క్లాత్ అయితే సరిపోదండి. ఈ కస్టమర్ అయితే మేము అంతలా 1 మీటరే క్లాత్ తీసుకొస్తారు. అందులోనే మేము అడ్జస్ట్ చేసి కుట్టాలి. ఈ 1 మీటర్ క్లాత్ ఇలా అయితే మార్కింగ్ చేసుకున్నాను. ఇలా మార్కింగ్ చేసుకున్నాక ఫస్ట్ అయితే మనము ఇక్కడ షోల్డర్ కాడ అయితే మనము ఇక్కడ స్ట్రైట్గా అయితే మార్కింగ్ చేసుకున్నాం కదండి. ఇది ఈ మార్కింగ్ ఇలా ఉంది కదండి. చూడండి నేను ఎలా పెడుతున్నానో, కరెక్ట్గా ఇలా హోల్ చేయండి. కింద బాగానే ఎటు కదలపకుండా ఇలా హోల్ చేసేసుకొని, ఇది ఎక్కడ మార్క్ అయిందో ఇలా మార్క్ చేసేసుకోండి. కరెక్ట్గా మార్క్ అయ్యిందండి చూడండి. లేకుంటే ఇలా మార్క్ చేసేసుకొని ఇలా కత్తెర తీసుకొని హోల్ చేసేసినా కానీ వస్తుందండి. ఇది కాకుండా బిస్కెట్ మార్కర్ ఉంటుంది కదా, అదైతే ఇలా అచ్చు అంటే పడిపోతుంది. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్నాక ఇప్పుడు ఈ క్లాత్ని అయితే తీసేయండి. బ్యాక్ పార్ట్ని అయితే తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనకు బిగ్ సైజ్ పౌజ్ కదండి, ఇది నెక్కు పొడవు ముందల నెక్కు పొడవు వచ్చేసి 7 ఇంచులు ఉందండి. 7 ఇంచులకు నేను మార్క్ చేస్తున్నాను. ఇక్కడ కూడా ఇక్కడ నుంచి 7 ఇంచులు మార్క్ చేస్తున్నా. నెక్కు కానించి షోల్డర్ కానించి ఇక్కడ వరకు 7 ఇంచులు మార్క్ చేసేసుకొని, ఇక్కడ నుండి ఇక్కడికి 7 ఇంచులు ఉంది కదండి, కరెక్ట్గా 7 ఇంచులు ఇటు సైడ్ కూడా ఉందా చూసుకొని ఇది స్ట్రైట్గా అయితే ఈ 2 మార్కింగ్లు కలుపుకుంటూ స్ట్రైట్గా అయితే గీసేసుకోండి. ఇప్పుడు ఇది కూడా ఈ 2 మార్కింగ్లు కూడా కలుపుకుంటూ ఇలా స్ట్రైట్గా గీసుకోండి. ఇప్పుడు ఈ పాయింట్ కూడా ఇలా స్కేల్ని కరెక్ట్గా మార్కింగ్ మీదికి వెళ్ళి వచ్చేటట్టు కరెక్ట్గా పెట్టండి. కొంచెం ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా పెట్టండి. ఇప్పుడు ఈ మార్కింగ్ బేస్ చేసుకుంటే ఈ మార్కింగ్ కాడికి పెట్టండి. ఇలా అయితే పెట్టాలి. ఇప్పుడు మనము చంక లోతు కోసం అయితే 1/2 ఇంచ్ లోపలికి తీసుకోవాలి. ఇలా టేప్ తీసుకొని ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసేసుకొని ఇలా అయితే రౌండ్గా గీసి ఆ మార్కింగ్ బేస్ చేసుకుంటూ
ఇలా రౌండ్గా గీసుకోవాలి. చూసారు కదండి, ఇది అర్థమైంది అనుకుంటా. మనం కటింగ్ చేసే మార్కింగ్ ఇది. ఓకేనండి. ఇప్పుడు మనము ఇది కూడా నెక్ కూడా రౌండ్గా ఈ స్కేల్తోని ఇలా రౌండ్గా గీసేసుకొని ఫ్రంట్ అయితే నెక్ కట్ చేసుకోవాలండి. ఎందుకంటే మనకు డిజైన్లో నెక్ ఎక్కువ తక్కువ వస్తుంది కదండి. వస్తే ఫ్రంట్ నెక్ పెద్దగా అయిపోతే చాలా గలీజ్గా ఉంటుంది కదండి. మనం మార్కింగ్ సైజు బ్లౌజ్కు ఎంత ఫ్రంట్ ఇచ్చారో ముందల్ది ఎంత ఫ్రంట్ నెక్ ఎంత ఉందో అంతే పెట్టుకోవాలి. ఇదైతే రౌండ్గా కటింగ్ చేసేసుకొని ఇప్పుడు ఇక్కడ నుండి మనం మార్క్ చేసుకున్న కానించి 1 ఇంచ్ పైకి మార్క్ చేసేసుకొని ఇక్కడ మీరైతే క్లాత్ మీద మార్క్ చేసుకుంటారు కదండి. ఇక్కడ మనం మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసేసుకొని చెస్ట్ పొడవు వచ్చేసి 14 ఇంచులు ఉంటుందంటే ఇంచుమించు మనం 14 ఇంచులకు ఖర్చు కోసం అయితే 1 ఇంచ్ యాడ్ చేసేసుకొని మొత్తం 15 ఇంచులకు అయితే మార్క్ చేసేసుకోవాలి. ఇలా 15 ఇంచులకి ఇలా మార్క్ చేసేసుకొని వీటిని ఈ మార్కింగ్ బేస్ చేసుకుంటూ ఇలా రౌండ్ అయితే బోర్డు పడవలాగా ఇలా యు ఆకారంలో గీసుకోవాలి. ఇలా అయితే గీసుకోవాలండి. ఇలా గీసుకోవాలి. ఓకే, మీకు అక్కడ కనిపిస్తలేదు కదా, నేను ఈ పెన్సిల్తో గీసి చూపిస్తాను. ఇలా మార్కింగ్ని కలుపుకోవాలి. ఓకేనండి, ఇలా గీసుకోవాలి. ఇప్పుడు ఇది కటింగ్ చేసుకోవాలి. ఓకే, ఇంతవరకు మనకి జాయింట్ పడుతుంది కదండి. అప్పుడు మనం ఏం చేయాలంటే ఎవరికైనా పెద్ద సైజు బ్లౌజులు లాంగ్ సైజ్ బ్లౌజులకి 1 మీటర్ క్లాత్ అయితే సరిపోదు, 1.25 క్లాత్ అయితే సరిపోతుంది. మనకైతే కస్టమర్ 1 మీటర్ ఇచ్చారు కదా, నేను 1 మీటర్తోనే కటింగ్ చేస్తున్నాను. అప్పుడు మనం అతుకు ఎలా వేసుకోవాలంటే ఇటు సైడు 2 ఇంచులు ఉందండి, 2 ఇంచులు తీసుకొని క్రాస్గా కటింగ్ చేసుకొని, లేదా కటింగ్ చేసుకున్నాక ఇది ఎంత పొడవు వచ్చిందో కొలుచుకొని మనమైతే కటింగ్ చేసేసుకోవాలి. ఓకేనండి, మీకు అర్థమైపోతుంది ఇలా క్రాస్గా కటింగ్ ఎలా చేసేసుకోవాలో. ఇప్పుడు ఇది కటింగ్ చేసేసుకొని ఇలా కటింగ్ చేసుకోవాలి. మనం మార్కింగ్ చేసిన దాని మీదకెళ్ళే కటింగ్ చేసేసుకోవాలి, ఎక్కువ తక్కువ లేకుండా. ఇలా కటింగ్ చేసుకొని మనమైతే ఇది క్లాత్ని ఇలా ఒక 1/2 ఇంచ్ ఇలా హోల్ చేసుకొని ఇలా అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని మనమైతే మార్కింగ్ అయితే చేసుకొని కటింగ్ చేసేసుకోవాలి. చూపిస్తాను. ఇలా పెట్టుకున్నాం కదండి, మనకి ఎక్కువ తక్కువ రాకుండా ఉండడానికి మనం కింద బేస్ చేసుకున్న దాన్ని మీకోసం చూపిస్తున్నాను. నేనైతే అందాజగా ఇలాగ వేసేసాను, మీకు అర్థం అవ్వాలని చూపిస్తున్నా. ఇలా అయితే మార్కింగ్ చేసుకొని కొత్తగా నేర్చుకునే వారికైతే అతుకు ఎలా వేసుకోవాలో అర్థం కాదు కదండి, అందుకు
ఇలా కటింగ్ చేసుకొని ఇదైతే మనము ఇలా అయితే వేసుకొని ఇలా ఖర్చు వరకు ఇలా ఇది కింది సైడ్ ఇది మీది సైడ్ అండి, గుర్తుపెట్టుకోండి. స్ట్రైట్గా వచ్చిన సైడ్ ఇలా అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే మనము ఈ సైజు వారికి అయితే ఏ సైజు వారికైనా సరే షోల్డర్ జారుతుంది కదండి, మనమైతే షోల్డర్ జారకుండా ఫ్రంట్ని బ్యాక్ని స్ట్రైట్గా అయితే ఇలా పెట్టుకోవాలి. ఫస్ట్ ఫ్రంట్ను బ్యాక్ని కరెక్ట్గా ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాక ఇక్కడ నెక్ వైపు మాత్రం ఒక 1/2 ఇంచు ఇలా డౌన్కి కటింగ్ పెట్టుకొని మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసేసుకోవాలి. ఇలా 1/2 ఇంచు ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల షోల్డర్ అయితే అస్సలు జారదండి. 1/2 ఇంచు అనుకుంటారు కానీ ఆ 1/2 ఇంచులోనే ఉంటుందండి. కటింగ్లో ఒక్క సెంటు ఎక్కువ తక్కువ కటింగ్ చేసినా కానీ తక్కువ కటింగ్ చేసినా కానీ ఎమ్మటే బ్లౌజ్కు అర్థమైపోతుంది మనకి. ఇలా అయితే 1/2 ఇంచు ఇట్లా క్రాస్గా కటింగ్ చేయడం వల్ల షోల్డర్ అయితే జారదండి. ఇప్పుడు మనము హ్యాండ్స్ని ఇప్పుడు ఫ్రంట్ డాట్స్ని ఎలా తీసుకోవాలో చూపిస్తానండి. ఫ్రంట్ డాట్స్ వచ్చేసి ఫస్ట్ మనము టేపుని తీసుకొని ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఉక్సు కాజా పట్టి ఉంది కదండి, ఉక్సు కాజా పట్టి నుంచి స్ట్రైట్గా ఇలా పెట్టేసుకొని కరెక్ట్గా 6 ఇంచులు ఉందండి. 6 ఇంచులను మధ్యలోకి హోల్ చేస్తే 3 ఇంచులు అండి. 3 ఇంచుల కాడ ఒక మార్క్ అయితే చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్నాక మనం 2.5 ఇంచులకు, ఇది లాంగ్ సైజ్ కదండి, 2.5 ఇంచుల పొడవు పెట్టాలి. అదే స్మాల్ సైజ్ అనుకోండి 2 ఇంచులు, అదే స్మాల్ సైజ్ 2.5 ఇంచులు అయితే పెట్టుకోవాలి. అదే స్మాల్ సైజ్ అనుకోండి ఒక 1/2 ఇంచు తక్కువ చేసి పెట్టుకుంటే సరిపోతుందండి. ఇక్కడ ఇది లాంగ్ సైజ్ కాబట్టి ఇక్కడ నేను నార్మల్గా అన్ని బ్లౌజ్లకి 1/2 ఇంచే పెడతామండి. ఇది 1 పాయింట్ ఎక్కువ పెట్టుకోవాలి. ఇలా అయితే లైన్ అయితే గీసేసుకోవాలి. ముందే మీకు అర్థం కావడానికి ఇలా గీస్తున్నాను నేను. ఇలా అయితే గీసుకోవాలి. ఇప్పుడు మనకు ఇక్కడ ఉంది ఉక్సు కాజా పట్టి, ఇక్కడ ఉంది కదండి, ఇక్కడ నుంచి 4 ఇంచుల పొడవుకు ఒక మార్క్ చేసుకొని ఇటు సైడు 1 ఇంచు, అటు సైడు 1 ఇంచుకు మార్క్ చేసుకోండి. ఇటు సైడు 1 ఇంచు, అటు సైడు 1 ఇంచు. ఇది 4 ఇంచుల పొడవుకు మధ్యలో మార్క్ చేసుకొని ఇటు సైడు 1 ఇంచు, అటు సైడు 1 ఇంచు. ఈ 4 ఇంచుల మార్క్ చేసుకున్న కాడ మనము 3 ఇంచులకైతే ఇలా పెట్టేసుకోవాలి. ఇది పొడవు 3 ఇంచులకు ఇది పెట్టుకోవాలండి. పట్టి పీరియడ్స్ మనము ఇది పట్టి, ఇది ఎందుకు మామూలుగా అన్ని బ్లౌజులకు 2.5 ఇంచులు పెట్టుకుంటాము. ఇది 34 సైజ్ బ్లౌజు కాదు, 34, 36, 38, 39 ఇంతవరకు మనము 3 ఇంచుల వరకు 3 ఇంచులే పెట్టుకోవాలండి. 34 కన్నా తక్కువ ఉన్న 33, 32, 30 ఈ బ్లౌజ్లకైతే 2.5 పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇది బేస్ చేసుకుంటూ మనం 1 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదండి, ఇది బేస్ చేసుకుంటూ కిందికి ఒక మార్క్ అయితే చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న కాడ ఇలా మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా అయితే ఇలా క్రాస్గా ఇవ్వండి. లేదా ఇలా టేపు పెట్టుకొని 1 ఇంచ్ ఎక్కడికి వస్తుందో అక్కడికి ఇలా క్రాస్ ఇలా పెట్టకండి, ఇలా పెట్టండి. ఇలా పెట్టి కొలుచుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ఇలా గీసుకోండి. ఇప్పుడు ఈ పార్ట్ నుంచి ఇక్కడికి ఎలా గీయాలంటే
మనం ఈ పాయింట్ని బేస్ చేసుకుంటూ టేప్ని అయితే ఇలా పెట్టాలి. ఇలా కాదు, ఇలా కాదు, ఇలా కాదు. ఈ పాయింట్ని అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టాలి. ఈ పాయింట్ని అడ్జస్ట్ చేసుకుంటూ 3 ఇంచులు ఉంది కదండి, ఇది 4, 5, 2 ఇంచులు కరెక్ట్గా పెట్టేసుకొని స్ట్రైట్గా అయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లైన్ గీసేసుకోవాలి ఇలా. ఓకేనండి, ఇలా. ఇప్పుడు ఇది గీస్తే ఇలా రౌండ్గా వస్తుంది చూడండి, ఇలా కరెక్ట్గా రౌండ్గా వచ్చింది. ఇప్పుడు ఇది కరెక్ట్ మార్కింగ్ అండి, షేప్ పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇలా మార్క్ చేసుకున్నాక మనం ఇటు సైడు పావించి ఇటు సైడు పావించి పెట్టుకొని ఈ పట్టి కూడా పెట్టేసుకొని ఈ పట్టి పెట్టేసుకోవాలి. ఇంకొకటి అండి, ఇందులో ఇంకొకటి వస్తుంది. ఇది కటింగ్ చేసేటప్పుడు కాదు, కుట్టేటప్పుడు చెప్తాను. ఇప్పుడైతే ఇక్కడ మనము ఇలా మార్కింగ్ చేసుకున్న కాడ ఇలా పట్టేసుకొని ఇలా పెట్టాలి. మనం మార్కింగ్ చేసుకున్న గుర్తులను ఇలా పెట్టేసుకోవాలి. లేదా మీరు బిస్కెట్ మార్కర్తో అయితే వేసుకున్నారనుకోండి, మార్కింగ్ ఉల్టా తీసి దాని మీద ఇలా అద్దే వస్తుంది. నేనైతే ఇలా మార్క్ చేసుకుంటున్నాను చూడండి, ఇలా పెట్టుకొని ఇలా మార్క్ చేస్తున్నాను. కరెక్ట్గా మనము ఇలా పిన్ చేసేసుకొని ఇక్కడ మార్క్ చేసేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుంటే మనం అడ్జస్ట్ చేసినట్టు వస్తుంది. ఇది ఇక్కడ మనం ఇక్కడ పెట్టిన స్కర్ట్స్ని ఇక్కడికి అడ్జస్ట్ చేసుకుంటూ స్ట్రైట్గా అయితే పెట్టేసుకోవాలి. ఓకే అండి, మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అర్థం అవ్వాలి. ఇప్పుడు బ్యాక్, ఫ్రంట్, హ్యాండ్స్ అయిపోయాయండి. ఇవి మెయిన్ పార్ట్స్. ఇందులో ఇంకొక పార్ట్స్ ఉంటుందండి, సేఫ్ బెల్ట్. సేఫ్ బెల్ట్ని అయితే ఎలా కటింగ్ చేయాలంటే, ఫస్ట్ మనం తీసుకున్న నడుము లూజు నుంచి 1 ఇంచి కటింగ్ చేసేసి 1 ఇంచి తీసేసి మనం నడుము లూజ్ సేఫ్ బెల్ట్కి అయితే పెట్టుకోవాలి. మనం 11.5 ఇంచులు పెట్టుకున్నామండి, గుర్తుకుందా నడుము లూజు? నా 11.5 ఇంచుల నుంచి 1 ఇంచి తీసేస్తే 10.5 ఇంచులండి. మనం 10.5 ఇంచుల పొడవు సేఫ్ బెల్ట్ అయితే వేసుకోవాలి. ఈ 10.5 ఇంచులకి ఇలా మార్క్ స్ట్రైట్గా అయితే గీసేసుకొని ఇక్కడ నుంచి 3 ఇంచులకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా ఇటు సైడ్ కూడా 3 ఇంచులకు మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక దీన్ని అయితే స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఉక్స్ కాజా వైపు ఏమో వచ్చే సైడ్ ఏమో 1 ఇంచి యాడ్ చేసుకోవాలి. ఇటు సైడ్ ఏమో చంక వైపు లేదా అతుకులు ఖర్చు జాయింట్ వైపు అయితేనేమో 1/2 ఇంచి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఇది కూడా నెక్ ఇలా ఈ 3 ఇంచుల దాన్ని బేస్ చేసుకుంటూ ఇలా అయితే గీసేసుకోవాలి. ఇలా గీసుకోవాలి. ఓకేనండి. ఇప్పుడు దీన్ని అయితే కటింగ్ చేసుకొని కరెక్ట్గా మనం మార్కింగ్ చేసుకున్న దాని మీదనే కటింగ్ చేసేసుకోవాలి. ఇది సేఫ్ బెల్ట్ అండి.
ఇది ఉక్సు కాజా వైపు, ఎక్కువ ఉన్నది ఉక్సు కాజా వైపు. ఇది వచ్చేసి మనకు సైజు కుట్లు వేసే సైడు. ఓకేనండి. ఇప్పుడు మనమైతే వర్క్ బ్లౌజ్ని అయితే కటింగ్ చేద్దాం. మెయిన్ క్లాత్ని ఎలా కటింగ్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ మనం వేసుకున్న వర్క్ బ్లౌజ్ని తీసుకొని హ్యాండ్స్ని అయితే రెండు ఇటు ఇటు కొనకున్న హ్యాండ్స్ అన్ని రెండింటిని ఇలా జాయింట్ చేసి ఒక దగ్గరికి పట్టుకొని అటు సైడ్ ఇటు సైడ్ రెండు ఒక సమానంలో ఉండేటట్టు పట్టుకొని ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇలా నీట్గా అనుకోవాలి. ఇలా నీట్గా అనుకొని మనము మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఉన్నాయా లేవా అని. ఇలా అయితే ఇలా చెక్ చేసుకున్నాక మనము హ్యాండ్ అయితే కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం కటింగ్ చేసుకున్న హ్యాండ్స్ని తీసుకొని ఈ మధ్య సెంటర్ భాగంలో పెట్టుకొని కరెక్ట్గా ఇక్కడ మనకు డిజైన్ వేసుకున్న పట్టీ ఉంది కదండి, అక్కడ కరెక్ట్గా పెట్టుకోండి. ఇలా మధ్యకు ఇలా హోల్ చేసేసుకొని ఇలా మధ్యలోకి ఇలా పెట్టుకొని ఇలా కటింగ్ చేసేసుకోవాలి. మనకి కొంచెం కిందికే వెళ్ళిపోతుందండి. మనము అతుకు కచ్చా ఉంది కదండి, అది ఇలా హోల్ చేసి కుట్టుకుంటాం కదా, ఇలా హోల్ చేసి కుట్టుకుంటాం కదా. ఇంతవరకు మనం కటింగ్ పెట్టలేం కదా, ఇక్కడ నుంచి పెడుతున్నాం కదా. అందుకోసం మనం అయితే ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కటింగ్ చేసుకోకుండా ఏం కాదు, కరెక్ట్గా క్లాత్ కానించి కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకొని కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు సేమ్ ఆపోజిట్లో అటు సైడ్ కూడా మనం ఇటు సైడ్ ఎలా మధ్యలో నుంచి వేసామో అటు సైడ్ కూడా అలాగే మధ్యలో నుంచి వేసుకొని హ్యాండ్స్ని అయితే కటింగ్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా అయితే కటింగ్ చేసుకోకండి. ఇది ముందే లాంగ్ సైజ్ బ్లౌజ్ కాబట్టి అన్ని అతుకులే వచ్చేస్తాయి. కరెక్ట్గా మనకి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకొని కటింగ్ అయితే చేసేసుకోండి. ఇటు సైడ్ కూడా ఓపెన్ చేసుకొని బ్లౌజ్ హ్యాండ్స్ అయితే కటింగ్ చేసుకోవడం అయిపోయింది. చాలా ఈజీ అండి, నేర్చుకుంటే చాలా తొందరగా వచ్చేస్తుంది. ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకుంటే చాలా తొందరగా వస్తుంది. సేమ్ నెక్ కూడా ఇలా ఓపెన్ చేసి మనకు నెక్ ఇలా ఉంది కదండి, ఇది ఇక్కడ స్ట్రైట్ చేసుకొని మనం వంపు తిప్పింది ఉందిగా ఇది ఇక్కడ చేసుకొని గట్టిగా పట్టుకొని ఇలా పట్టుకొని వేస్తే నీట్గా అయితే అనుకోవాలి. ఇలా నీట్గా అనుకున్నాక మనకి ఇలా చెయ్యి పెడితే తెలుస్తుందండి ఎక్కువ తక్కువ ఎంత ఉందో, కరెక్ట్గా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మనము కటింగ్ చేసుకున్న ఇలా మధ్య భాగం డిజైన్ ఉంటుంది, ఇలా మధ్య భాగంలో పట్టుకొని అంత కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి చెకింగ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మనము కటింగ్ చేసుకున్న ఫ్రంట్ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇలా వేసుకోవాలి. ఇది మనకు షోల్డర్ అండి, షోల్డర్ గుర్తు. మనకి ఇక్కడ కుట్టు పడాలి కదండి, మనకి ఇక్కడ కుట్టు పడాలి. కరెక్ట్గా అక్కడ వరకే వేయండి. ఇది ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఏం చేయాలో నేను తర్వాత చెప్తాను. ఇలా వేసుకొని మనకి ఇక్కడ నెక్ కూడా కరెక్ట్గా సరిపోయిందండి. చూడండి, ఇగో మార్కింగ్ కాడికి కరెక్ట్గా వచ్చేసింది. ఇలా కరెక్ట్గా వేసేసుకొని ఇగో డిజైన్కి కాడికి కూడా డిజైన్ వచ్చేసింది. ఇలా పెట్టుకొని కటింగ్ అయితే చుట్టూ కటింగ్ నిదానంగా చేసేసుకోవాలి. ఇలా పెట్టుకొని నీట్గా ఇక్కడ మనకు కొంచెం ఎక్స్ట్రా ఉంది కదండి, అది ఏం చేయాలో నేను చెప్తాను. అది కుట్టేటప్పుడు చూపిస్తానండి, ఇప్పుడు చూపించినా మీకు అర్థం కాదు. ఇలా అయితే నీట్గా కటింగ్ చేసేసుకోవాలి. ఇక్కడైతే ఒక 1/2 ఇంచ్ ఎక్కువ ఇక్కడ క్లాత్ ఎక్కువ ఉంది కదండి,
ఇటు సైడ్ మనకి ఎంత ఎక్కువ క్లాత్ వేస్ట్గా వస్తుందో అటు సైడ్ కూడా అంతే ఎక్కువ క్లాత్ని మనము కటింగ్ చేసేసుకోవాలి. మనకి ఇక్కడ సైడ్ 1/2 ఇంచుకి వచ్చిందండి, కరెక్ట్గా అంతే 1/2 ఇంచులే మనం ఎక్కువ కటింగ్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ను కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేద్దాము. ఈ లాంగ్ సైజ్ బ్లౌజులు ఫ్రంట్ పార్ట్లో చాలా వరకు అతుకులు అయితే వస్తాయండి. మనకు డిజైన్ వేసేటప్పుడు ఇది క్రాస్లో వేసేటప్పుడు కొంచెం అటు ఇటు అయిపోయినా కానీ అతుకు అయితే కంపల్సరీ పడుతుందండి. ఇప్పుడు మనము ఇది ఫ్రంట్ పార్ట్ని మనం కటింగ్ చేసిన ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఈ నెక్ కానించి ఇలా అయితే వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇలా వేసుకొని మనకి ఇక్కడ ఎంత అతుకు పడుతుందో అదైతే తర్వాత వేసుకోవాలండి. ఇప్పుడైతే ఇది కటింగ్ చేసేసుకోవాలి. మనకి ఫ్లవర్ అయితే ఉండనియండి, ఎక్కువ తక్కువ అయినప్పుడు అది కటింగ్ చేసేద్దాము. ఇప్పుడు ఇక్కడ నుంచి కటింగ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు ఇలా కటింగ్ చేసేసుకొని ఇలా కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా కటింగ్ చేసుకున్న దానికి మనము ఉల్టా తీస్తే మనకి ఎంత అతుకు వస్తుందో తెలుస్తుందండి. ఆ అతుకు వరకు మనము జాయింట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా అయిపోయిందండి. ఇప్పుడు సేప్ బెల్ట్ కటింగ్ చేద్దాము. సేప్ బెల్ట్ వచ్చేసి మనకు మిగిలిన క్లాత్లోనే ఇది ఒక ఖర్చు ఇది కుట్టడానికి ఇలా పెట్టుకొని ఇది హోల్ చేసి కుడితే ఇలా కుడితే 1.5 ఇంచు తక్కువ అవుతుంది కదండి. అందుకే ముందే ఎక్స్ట్రానే నేను క్లాత్ని కటింగ్ చేశాను. ఇలా వేసుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇలా కటింగ్ చేసేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, కంప్యూటర్ వర్క్ బ్లౌజు లాంగ్ సైజు ఎలా కటింగ్ చేసేసుకోవాలో చూపించానండి. చూసారా ఫ్రెండ్స్, కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ కటింగ్ ఎంత ఈజీగా అయిపోయిందో. తదుపరి వీడియోలో స్టిచ్చింగ్ అంటే కుట్టడం ఎలాగో చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్లో మొదటిసారి చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.